మరి ఈ దైవత్వం మరి నిర్గుణ బ్రహ్మ సర్గుణ బ్రహ్మ అంతా బాగానే ఉంది. మరి మనకి నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఉంటుంది కదా. అవును. అయితే ఈ సర్వవ్యాప్తి అయిన సర్వాంతర్యామి అయినా లేకపోతే సర్వశక్తిమంతైన ఈ బ్రహ్మని ఈశ్వరుడు అని కూడా అంటారు. నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఈశ్వరుడు. అయితే సృష్టి జరగాలన్నప్పుడు ఇప్పుడు ఈ సృష్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సృష్టి చేయడం కోసం ఆ నిర్గుణ సగుణ బ్రహ్మ యొక్క అంశ ఏంటంటే బ్రహ్మ, ఇంకో బ్రహ్మ, అదేంటే బ్రహ్మ అంటారు అన్నట్టు. అది సంస్కృతంలో కొద్దిగా తేడా ఉంటుందమ్మా, కానీ మన ఉచ్చారణలో బ్రహ్మ, ఇది త్రిమూర్తుల్లో బ్రహ్మ, సృష్టికర్త అంటారు కదా బ్రహ్మ. అది అతను ఆ అంశ చేస్తున్నప్పుడు మనం బ్రహ్మ చేశాడు అంటాం. అట్లాగే ఈ ప్రిజర్వేషన్ ఉంది కదా, ఏదైతే మన రక్షణ, ఇది సంరక్షణ విష్ణు అంటాము. అట్లాగే లయ ప్రళయం, అట్లాగే శివుడు అంటాము. తర్వాత మనకు అమ్మవారు, మనకు చదువు రావాలనుకోండి, మన అమ్మవారిని పూజిస్తున్నాం. ఎవరిని పూజించాలి? ఆ బ్రహ్మనే కదా పూజిస్తే. ఆ చదువుల తల్లి మనకు లక్ష్మీ సరస్వతి లాగా ఉంటుంది. మనకు ధనధాన్యాలు లేకపోతే అధికారం ఇవి కావాలి, లక్ష్మీ రూపంలో వస్తుంది. అవిఘ్నంగా ఉండాలి అని అంటే మన వినాయకుడు. సో ఈ విధంగా రకరకాల రూపంలో మన ఆలోచన విధానాన్ని అనుసరించి మనము సృష్టించుకున్నాం ఆ అంశలోంచి, ఆ భగవంతుడి అంశం నుంచి. సో కాబట్టి మనకి ప్రతి వస్తువు కూడా దైవత్వమే. ఎందుకంటే మనం సృష్టించింది కాదు, మనం ఏదో బాటిల్ తయారు చేసినా కానీ, బట్ దాంట్లో ఉన్న అణువులను మనం కాదు కదా సృష్టించింది.